ఒక్కరు చనిపోతేనే ఊరంతా అల్లాడిపోతుంది. ఏకంగా 20 మంది తమ ఊర్లో అంటే షాక్ లో ఉంటుంది. ప్రస్తుతం వేట్లపాలెం వేదన అదే. అక్కడి బాణసంచా దుర్ఘటన వార్త వినగానే సీఎం చంద్రబాబు వారికి ధైర్యం చెప్పడానికి వెళ్లారు. ఈనాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటన. అదే కాకుండా కేంద్రం తరఫున అదనంగా మరో 2 లక్షల రూపాయలు. తల్లిదండ్రులను కోల్పోయిన బాధిత పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉచిత విద్య. ఇళ్లు లేని బాధితులకు ప్రభుత్వం తరఫున ఇళ్ల నిర్మాణం. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన ఉచిత వైద్యం. అధికారులపై కొరడా కఠిన చర్యలు తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 4 అధికారులను ఆర్డీఓ, డిఎస్పీ, జిల్లా లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన యజమానులను అరెస్ట్ చేయడమే కాకుండా వారి ఆస్తులను జప్తు చేసి బాధితులకు అప్పగిస్తామని హెచ్చరిక చేశారు. బాధ్యులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి. చలించిపోయిన చంద్రబాబు మాట్లాడుతూ బాణసంచా ఘటన అత్యంత దురదృష్టకరం. కూలి పని కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోవడం గుండెను కలచివేస్తోంది. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. అనుమతులు ఉన్నా కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘోరం జరిగింది. గతంలోనూ ఇలాంటి ఘటన జరిగింది. ఇకపై ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. బాణసంచా తయారీ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కంట్రోల్ రూమ్లకు అనుసంధానిస్తాం. బాణసంచా కేంద్రాలకు అనుమతుల ప్రక్రియను మరింత కఠినతరం చేస్తామన్నారు ముఖ్యమంత్రి.